పుష్పాది ఇన్ని రోజులు నడిపించారు. ఇంకా నెక్స్ట్ కేటీఆర్. నెక్స్ట్ ఏమున్నది, అది ఉన్నది కదా, ఏదో కార్ రేసింగ్, కార్ రేస్, అది కోర్టుకు పోతే న్యాయస్థానాల్లో 2 సిట్టింగ్లు ఎగిరిపోయే కేసు అది. అదేంటంటే ఈయన ఒక్కడే ఉన్నాడు, అరెస్ట్ చేయాలి. ఏం సాధిస్తారు? ఫస్ట్ అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేసినాక నేను మాట్లాడతాను. అరెస్ట్ చేయాలి కదా ఫస్ట్. అరెస్ట్ చేయడానికి బ్రదర్ నేను డౌట్ ఉందా? కాదు, ఇప్పుడు ఆయన నీకు తప్పు చేసిందా, మీరు ఎందుకు ముందు ఎందుకు ఆలోచిస్తే ఎఫ్ఐఆర్ చేయాలి, అరెస్ట్ చేసేయాలి. మీకు ఇవాళ సివి ఆనంద్ గారి కేసులో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉంటే సినిమా కథే వేరే ఉండదు తెలుసా. అసలు ముక్కు కూడా పెట్టనిచ్చేటోడు కాదు ఈ కేసులో. అంటే పొలిటీషియన్ ఎవరిని గెలకనిచ్చేటోడు కూడా కాదు. ఓకే, నీట్గా హ్యాండిల్ చేస్తాడు. ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటోడు. అసొంటి ఆఫీసర్లను మీరు తీసి, అంటే ప్రతిదీ వెనక ముందు ఆలోచించి చేసేటువంటి వ్యక్తివి. ఇది ఎందుకు మరి ఇప్పుడు డిలే చేస్తున్నారు అనుకోవాలి? ఏది ఇప్పుడు ఈ కేటీఆర్ ఈయన హీరో అవుతాడు కదా, ఈయన హీరో అవుతాడు. ఏంది అరెస్ట్ చేసేది? కేటీఆర్ ఒక సవాల్ ఇసిరేడు, నేను కూడా అడుగుతున్నా అదే క్వశ్చన్. అదే సవాలు రేవంత్ రెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి కాగానే ఇస్తాను. మేఘా కృష్ణారెడ్డి కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ కాగానే కేటీఆర్ ఏమని అంటే, దమ్ముంటే నీ మేఘా కృష్ణారెడ్డి మీద ఏసీబీ కేసు పెట్టుకో అన్నాడు కదా. నువ్వేమన్నావు ముఖ్యమంత్రి కాకముందు? రేపు మా ప్రభుత్వం కాగానే మేఘా కృష్ణారెడ్డి మీద సిబిఐ కేసు పెట్టిపిస్తాను. మరి పెట్టరాదు? ఈ చిన్నది ఎందుకు భయ్? 1,50,000 అదే ఇస్తే మరి ఏమిస్తాం మరి? అసొంటి నేను చెప్తున్నా, ఇలా 45 కోట్ల రూపాయల పైన 55 కోట్ల రూపాయల పైన నీవు ఈయనను అరెస్ట్ చేస్తే నీ కుర్చీ విలువ ఏముంటుంది? ఆయన హీరో అయినట్టు, ఆయన హీరో చేసినట్టు. ఇప్పుడు అదే అంటున్నా, ఈయనను అరెస్ట్ చేస్తే ఏమి హీరోయిన్ అవుతాడా అయ్యిందని భయపడుతుంది. నేను కాదు, ఇలా సభ్య సమాజం అంతా కూడా అసలు ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే బాగుండు. ఈ సంవత్సరపల్లి విజయోత్సవాల పైన శ్వేతాపత్రం విడుదల చేసి రెఫరెండంకు పోవాలి. ఆయన ఒక సీటే, ఎక్కువ అవసరం లే, కోడంగల్ సీటు రెఫరెండం పోవాలి. అప్పుడు తెలిసిపోతుంది ఆయనకు అసలు డిపాజిట్ వస్తుందో రాదా. డిపాజిట్ వస్తుంది కదా, 100% డిపాజిట్ రాదు. రేపు నన్ను టచ్ చేస్తే ఇట్లా దానికి ఆ లెక్కలు ఎందుకు అట్లా ఆలోచించాలి? అసలు మీరు కేసు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయాలి? ఇంకొకటి చివరిగా చాలా పెద్ద సబ్జెక్టులు ఉన్నాయి, దీని వరకు కంక్లూడ్ చేస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎట్లుండబోతుంది ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ నీకెవ్వరు గెలిచినా దాదాపు రూలింగ్ గవర్నమెంట్ దిక్కే పోతారు. ఇవాళ ఇంకా మేయర్ ఉన్నది, ఆమె కాంగ్రెస్ ఉండే జీవితంలో కౌన్సిలర్ కూడా ఏదో కాదు, దేవునికి తెలుసు. అసలు పెద్ద మనిషి కేసీఆర్ ఏదో మేయర్ని చేసి కొంచెం సిగ్గుండాలి పోనీ, సరే అయ్యకుండాలి. అరే మనకి ఇంత ఛాన్స్ ఉన్నది, అసొంటోళ్ళే పోగా రేపు కార్పొరేటర్ గెలిస్తే పోరా? నేను సరే పోతే పోయిర్రేమో కానీ ఈ గెలుసుల్లో ఓటంలో ఎట్లుండబోతుంది? హైదరాబాద్ ఎక్కడిది, మొత్తం తెలంగాణలో స్వీప్ అయిపోతుంది. కాంగ్రెస్ కంటి కూడా కనబడదు. భయపడుతూ ఒక్కడు ఇంటికి మన ఒక ఎమ్మెల్యేతో కూర్చుంటాం, వాడు ఫోన్ చేసిండు, అన్న ఏందే ఫిబ్రవరిలో మార్చిలో ఎలక్షన్ పోతారంట అన్నాను. పోతున్నాము నిర్ణయించుకున్నా, ఏడ గెలుస్తాను దండం పెడితే వాళ్ళు ఇండ్లు కూడా కొడుతుంటే ఇండ్లు కూడా కొడుతుంటే మనకి ఏడోట్లు పడతాయి అన్న. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నా, ఇప్పుడు వద్దో సంవత్సరం ఆగుంటాను. వేయరు, అయిపోయింది. సంవత్సరం ఆగినా వేయరు, ఏం ఆగినా కూడా వాళ్ళకి చూపించినాక భయం. ఎప్పుడు తెల్లారితే ఎప్పుడు పోతుందా? గాంధీ ఫ్యామిలీ మీద గింతంత ఉండే, అది మొత్తం పోగొట్టి చీ వాళ్ళు వస్తేనా నేను వదిలిపెడితే, నేను ఇప్పుడు 4,000 1,00,000 ప్రియాంక గాంధీ మీద కూడా నేను కేసు పెడతాను, వదలాలా. 4,000 రూపాయలు ఇస్తా అన్నావు, నెక్స్ట్ ఇది ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు మనిషి 25 లక్షలు ఇవ్వాలని నా స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఇచ్చిన. నేను అదే డిమాండ్ చేస్తున్నా. నేను కూడా నేను వీడియోలలో నేను అదే అన్నా, మీరు వీళ్ళకి ఎందుకు ఇయ్యరు అంటే, వీళ్ళకు ఏం పాపం చేసారు వీళ్ళు అనేది నేను కూడా అదే చర్చ పెట్టినాను. అయితే ఆల్రెడీ ప్రభుత్వానికి నోటీస్ పోయింది, ప్రభుత్వానికి నోటీస్ పోతే అదే రోజు లాస్ట్ అన్నట్టు వీళ్ళు జవాబు ఇవ్వాల్సింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతారు, ఆ రోజు దాని మీద జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వకుండా దీని మీద చర్చ పెట్టి ఆయన కదా మంత్రి ఇయ్యలే. ఇప్పుడు మళ్ళీ రిమైండర్ నోటీస్ పోయింది. రేపు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని క్యాస్ట్లు ఉన్నాయి, క్యాస్ట్ల వారీగా పట్టిక తయారు చేసిన వీళ్ళందరికీ 25 లక్షలకి మొదలుపెట్టి ₹1,00,00,000 వరకు ఈ మధ్య రేంజ్లో డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఇవ్వాలి. ఈరోజు అల్లు అర్జున్ ఎట్లా నేరస్తుడు అయిండో అందులో నువ్వు కూడా నేరస్తున్నావు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకు
వాళ్ళు నేను నోటీస్ చూపెడదామని అదే, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం అని సినిమాకి వచ్చారు. వీళ్ళు నేను నమ్మి చదువుకోనికి వచ్చారు. చదువుకోవచ్చు. కరెక్ట్. ఇవాళ సెంట్రల్ జైలు రేవంత్ రెడ్డి చెల్లపల్లి జైలు ఉండదు కదా, జైలు ఉన్నప్పుడు ఆయన రోజుకి ఎంత అన్నం పెట్టేది తెలుసా? 75 రూపాయల అన్నం పెట్టేది, 75 రూపీస్ ఫుడ్ పెట్టేది రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళకి ఎంత తెలుసా? వీళ్ళకి రోజు ఫుడ్ ఇలా దవాఖానాలు ఎందుకు పడ్డారు అనుకున్నాం? రోజు వీళ్ళ పిల్లల మీద ఖర్చు పెట్టే ఫుడ్ రోజు 35 రూపాయలు. అది 2016 డిక్లేర్ అయింది. 36 రూపాయలు, 6 రూపాయలు ఒంటోనికి పోతే 30 రూపాయలల్లా మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచు, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నరు. ఆ 30 రూపాయల అన్నం తింటే దవాఖానాలలో పెట్టేది. సెంట్రల్ జైల్లోనేమో నీకు జైల్లో ఉన్నోనికి నీకు 75 రూపాయలు ఆయనకని కాదు, సెంట్రల్ జైల్లో అందరికీ 75 రూపాయలు. ముఖ్యమంత్రి అని ఉంది కాబట్టి చెప్తున్నా. ఉండవు. అదే మంత్రి శాఖ నీ దగ్గర ఉన్నా నీకు ఉండాలి కదా. అదే నేను జైల్లో ఉన్నప్పుడు నాకు 75 రూపాయలు పెట్టేది. హోంమంత్రి ఈ శాఖలను ఆయన కింద ఉన్నాయి కదా, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు అవుతుంది? అయితే హోంమంత్రి ఎవరైతే చెప్పరు ఇవాళ పెట్టుకొని తిరుగుతుంటే ఢిల్లీ వాళ్ళు ఇస్తలేరు. నాకు తెలిసి హోంమంత్రి ఇప్పుడు కూడా ఇన్నే పెట్టుకుంటాడు. వేరొనికి చేస్తే ఇంటరో ఇన్నరో అని వేరొనికి చెప్తారే. ఇవాళ మనం ఎవరినన్నా మొక్కాలనుకుంటే ఎవరి మీద దయా జాలి చూపించాలంటే రేవతి పిల్లల మీద చూపెడుతున్నా కదా, రేవతి పిల్లల మీద ఈ పిల్లల మీద చూపెడుతున్నా కదా. కాంగ్రెస్లో మంత్రుల మీద కూడా మనం జాలి చూపించాలి. ఇసొంటి సాడిస్ట్ గాని కింద మీరు ఎట్లా సంసారం చేస్తున్నారు, మీరు ఎట్లుంటుండ్రు, రోజు ఆయనతో ఎట్లా టైం స్పెండ్ చేస్తారు. కానీ ఈయనొక్కడు బాగానే ఆయనతోటి బాగా క్లోజ్ అయినాడు. ఏంది ఎవరు? కోమటిరెడ్డి. ఆయన మీకు తెలియదు కోమారెడ్డి అన్న సంగతి ఎట్లుంటుందో? తెల్లారా ముచ్చట ఉంటుందా? ఆయన ఎప్పుడు ఎట్లుంటుంది? ఆయన ఏముండదు. ఇక ఏంటంటే ఇక కాన్స్టిట్యున్సీని కాపాడుకోవాలి ఉండాలి. కానీ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఆయనకు ఏకమేకైతట్టు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడిని అడ్డుకోవాలి మంత్రి పదవి రాకుండా అనేది ఇంటర్నల్గా ఆయనకు ఉండేది, ఆయనకున్నది.